నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రాత్రి 1 గంట 6వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? పొద్దున్న 10 గంటలైంది. క్రితం రాత్రి తను రమేష్ను చూసి వచ్చినట్టు భార్యకి చెప్పలేదు గిరి. చెబుదామా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాడు. చెబితే ఆమె మొహంలో, ఆమె ప్రవర్తనలో కలిగే మార్పును బట్టి అందరికీ తెలిసిపోతుంది. చెప్పకపోతే దిగులుతో ఇంకా కృషించిపోతుంది. ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు. అంతలో జవాన్ వచ్చి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. కమిషనర్ గారికి వైఆర్ రామయ్య అనుంది ఆ కార్డు మీద. ఎవరు, ఎందుకు అడిగాడు జవాన్ని విసుగ్గా. చెప్పలేదు సార్, మీకు ఇవ్వమన్నారు, మీతో అవసరంగా మాట్లాడాలట చెప్పాడు జగన్. జవాన్ సరే పిలుచుకురా అని వసారా వైపు చూశాడు గిరి. నిమిషం తర్వాత ఒక ఆయన్ని వెంట పెట్టుకుని వచ్చాడు జవాన్. మంచి పొడుగు, వయస్సు మేరటం వల్ల వంగి నడుస్తున్నాడు. తెల్లని జుట్టు, చెవుల మీద కూడా తెల్లని వెంట్రుకలు, కళ్ళకు అద్దాలు, చేతిలో కర్ర సంచి లాల్చీ తొడుక్కొని పైన ఉత్తరీయం వేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గిరిని చూసి. కూర్చోండి అని నిమిషం ఆగి ఎస్ అన్నాడు గిరి. మీతో విడిగా మాట్లాడాలి అన్నాడు ఆయన. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరు లేరుగా, చెప్పండి. క్షమించండి, ఇంతకన్నా ప్రైవసీ కావాలి, మీ ఆఫీస్ గదిలోకి వెళ్దాం అన్నాడు ఆయన. కమిషనర్ గిరి చాలా విసుగ్గా చూశాడు. విషయం ఏమిటో సూచనగానైనా చెప్పండి అన్నాడు. 1000 అపాలజీస్, శ్రమలు అనుకోకండి, మీ ఆఫీస్ గదిలోకి అంటూ లేచాడు ఆ వృద్ధుడు. వయసులో అంత పెద్దవాడైన మనిషిని కసురుకోవటం కానీ వెళ్ళిపోమ్మని అంటం కానీ ఇష్టం లేక కమిషనర్ గిరి లేచి ఆల్ రైట్ అని పక్కన ఉన్న ఆఫీస్ గదిలోకి దారి తీశాడు. గిరి వెనకే వెళ్ళాడు ఆ వృద్ధుడు కూడా. తలుపు మూసి చెప్పండి అన్నాడు గిరి. ఇలా మారు వేషంలో మీ దగ్గరికి వచ్చినందుకు క్షమించాలి అన్నాడు యుగంధర్ తన అసలు కంఠస్వరంతో. అంతసేపు గొంతు మార్చి మాట్లాడాడు. డిటెక్టివ్ యుగంధరా, వాట్ ఈజ్ దిస్? నన్ను కలుసుకోవడానికి మారు వేషం, ఇంత రహస్యం అవసరమయ్యాయా అన్నాడు గిరి. అవును, అవసరమైంది. ఎందుకు అడిగాడు గిరి. ఏం జరిగింది, ఏం కావాలన్నారు అడిగాడు యుగంధర్. గిరి మొహం చిట్లించాడు. అంతా అయోమయంగా ఉంది నాకు. మీరు ఇలా మారు వేషంలో రావడం ఏమిటి, ఏం జరిగింది, ఏం కావాలన్నారని అడగడం ఏమిటి, నాకేం అర్థం కావట్లా అన్నాడు. మిస్టర్ గిరి, నాకు తెలిసిన విషయాలు చెప్తాను వినండి. నిన్న సాయంకాలం మీరు ఒంటిగా ఇంటి నుంచి బయలుదేరారు. మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ట్రంక్ కాల్ టెలిఫోన్ బూత్లో అరగంట నిల్చున్నారు. మీరు అక్కడ ఉండగా ఒక కుర్రవాడు, బహుశా న్యూస్ పేపర్లు అమ్మే కుర్రవాడు, మీ కారు డ్రైవింగ్ సీట్లో కవర్ పడేశాడు. మీరు ఆ కవర్ తీసుకుని చదివి అక్కడి నుంచి ఇందిరా థియేటర్లోకి వెళ్ళి కారు పార్కింగ్లో స్పేస్లో ఆపి పక్కనున్న అంబాసిడర్ కారు ఎక్కి మీరే డ్రైవ్ చేసుకుంటూ గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీదకి వెళ్ళారు. సాయంకాలం ఆట అయిపోయిన తర్వాత ఎవరో యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ మీ కారు ఎక్కి న్యూ ప్యాలెస్ థియేటర్కి వెళ్ళి ఆపాడు. రాత్రి 1 గంటకి 10 నిమిషాల ముందు, అంటే సినిమా పూర్తయ్యేలోగా మీరు వెళ్ళిన అంబాసిడర్లో మీరు న్యూ ప్యాలెస్ థియేటర్కి వచ్చి ఆ అంబాసిడర్ కారు అక్కడ వదిలి మీ కారు ఎక్కి మీ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అంబాసిడర్ కారుని యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ టీ నగర్ ఆటోమొబైల్ వర్క్షాప్కి తీసుకెళ్ళిపోయాడు అని యుగంధర్ 5 నిమిషాలు మౌనంగా ఉండి, మీరు నాకు టెలిఫోన్ చేసి రాత్రి ఏం జరిగింది, బ్లాక్ మెయిలర్స్ మిమ్మల్ని ఏమడిగింది చెప్తారని అనుకున్నాను. 9 గంటలైనా మీరు ఫోన్ చేయకపోయేసరికి మారు వేషం వేసుకుని వచ్చాను. నిన్న రాత్రి ట్రంక్ రోడ్డు మీద మీ కారును వెంబడించి మీరు ఎక్కడికి వెళ్తుంది కనుక్కోకపోవటానికి కారణం, ఇప్పుడు మారు వేషంలో రావడానికి కారణము చెప్తాను. రాత్రి నేను మిమ్మల్ని వెంబడించుంటే ఆ బ్లాక్ మెయిలర్స్ని మీరు కలుసుకునే అవకాశం ఉండేది కాదేమో. ఇప్పుడు నేను మారువేషంలో కాక మామూలుగా మీ ఇంటికి వచ్చుంటే మీరు నాతో నిజం చెప్పేశారని ఆ బ్లాక్ మెయిలర్స్ అనుకుని మీ అబ్బాయికి ఏదైనా హాని చేయొచ్చు అన్నాడు యుగంధర్. కమిషనర్ గిరి చాలా కోపంగా చూశాడు యుగంధర్ని. మీరు చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని వెంటాడారా? ఎంత అహంకారం అన్నాడు. ప్లీజ్ శాంతించండి. మీరు ఇప్పుడు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను, మీరు ఎంతో చిత్తక్షోభలో ఉన్నారు కనుక. మిస్టర్ యుగంధర్ ప్లీజ్ వెళ్ళిపోండి, మీతో మాట్లాడవలసింది ఏం లేదు. యుగంధర్ కుర్చీలోంచి లేవలేదు. కమిషనర్ని జాలిగా చూశాడు. మిస్టర్ గిరి, మీరు నేను 14 ఏళ్ల నుంచి స్నేహితులం. మీ సర్వీస్ రికార్డు నాకు తెలుసు. ధర్మము న్యాయము అతిక్రమించకుండా ఇన్నేళ్ళు మీరు పోలీస్ సర్వీస్లో ఉన్నారు. అటువంటి మీరే మీ అబ్బాయి రమేష్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏదో నేరం చేయటానికి పూనుకుంటున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. మీ స్నేహితుడిని నేను, మిమ్మల్ని నేరం చేయనివ్వను అన్నాడు. పోలీస్ కమిషనర్ గిరి ఏమీ జవాబు చెప్పలేక తల 2 చేతుల్లో పట్టుకుని బల్ల మీదకు వాల్చాడు. మిస్టర్ గిరి, ఒక మీ అబ్బాయినే కాదు ఇంకా ఎంతమందినో ఎత్తుకుపోయారు. వాళ్ళనందరినీ ఈ బ్లాక్ మెయిలర్ ఈ పార్టీ కలుసుకుని తనకు కావాల్సింది ఏమిటో చెప్పుంటాడు. కానీ
వాళ్ళెవరికీ నాకు కానీ పోలీసులకు కానీ నిజం చెప్పే ధైర్యం ఉండదు. నిజం చెప్పి తాము ప్రేమించిన వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించలేరు. మీ విషయం వేరు. మీరు పోలీస్ ఆఫీసర్, ఉన్నతోద్యోగి. నేరాలు జరగకుండా చూడటం మీ బాధ్యత. నేరం చేసిన వాళ్ళని పట్టుకోవటం మీ డ్యూటీ. మీకు ధైర్యం ఎక్కువ. మీ విద్యుక్త ధర్మం మీద మీకు భక్తి ఉంది. అటువంటి మీరే గిరి తల వెదిలిస్తున్నాడు. నాలో నమ్మకం ఉంచండి. మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగనివ్వను. మీరు నాకు నిజం చెప్తే పొరపాటునైనా బయట పడనివ్వకుండా ఆ దుర్మార్గుల్ని పట్టుకుంటాను. కమిషనర్ గిరి తల ఎత్తాడు. అందుకే మిమ్మల్ని ఈ గదిలోకి మనం మాట్లాడే రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తీసుకొచ్చాను. యుగంధర్ మిమ్మల్ని కలుసుకున్నట్టు ఎవరికీ తెలియదు. నాకు మీరు చెప్పినట్టు ఎవరికీ తెలియదు. ఎవరో వైవి రామయ్య ఏదో పని మీద వచ్చి మీతో మాట్లాడి వెళ్ళాడు అనుకుంటారు. పోలీస్ కమిషనర్ కళ్ళల్లో ఆశ వెలిగింది. అంతలో టెలిఫోన్ మోగింది. గిరి రిసీవర్ తీసుకుని, ఎస్ గిరి హియర్. ఎవరు? డిటెక్టివ్ యుగంధరా? అవును అని రిసీవర్ యుగంధర్కి అందించాడు. ఆశ్చర్యంతో యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ యుగంధర్. అనవసరమైన శ్రమ. తిరిగి వెళ్ళేటప్పుడైనా అతికించుకున్న మీసాలు తీసేయండి. దయచేసి రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి. అవతల నుంచి మాట్లాడటం వినిపించింది. మీరెవరు? అడిగాడు యుగంధర్. చిన్న నవ్వు. రిసీవర్ మిస్టర్ గిరికి ఇవ్వండి. యుగంధర్ రిసీవర్ గిరికి ఇచ్చాడు. లేదు, నాకు తెలియదు, చెప్పను అని గిరి రిసీవర్ పెట్టేసి లేచి నిల్చున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చినట్టు ఎవరికీ తెలియదన్నాడు మిస్టర్ యుగంధర్. ఇంకైనా దయచేసి వెళ్ళండి, మీతో మాట్లాడాల్సింది ఏమి లేదు అని గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇక పోలీస్ కమిషనర్ గిరి కూడా వాళ్ళకి బేరిపోతాడని అనుకోలేదు అన్నాడు రాజు. కన్న కొడుకు కదా, ప్రేమ అలాంటిది. ఆయన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. పూర్తిగా వాళ్ళకు లొంగిపోయినట్టు నటించి వాళ్ళని పట్టుకునేందుకు ఏదైనా పన్నాగం పన్నుతున్నాడో మనకు తెలియదు. ఏమైనా గిరి ద్వారా మనకేమీ తెలియదు అన్నాడు యుగంధర్. ఇవాళ కమిషనర్ డ్యూటీలో చేరేట మీకు తెలుసా? తెలుసు. మనం ఈ విషయం ఐజీతో మాట్లాడితే అన్నాడు రాజు. ప్రయోజనం లేదు. కమిషనర్ ఐజీకి మాత్రం చెప్తాడా? గిరిని ఓ కంట కనిపెడుతూ ఉంటారుగా అన్నాడు రాజు. ఇన్నేళ్ల పోలీసు శిక్షణ ఉన్న గిరి అంత సులభంగా బయటపడతాడా? మనం వేరే ఇంకో పథకం ఆలోచించాలి అన్నాడు యుగంధర్. ఇక హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్ ద గ్రేట్ నేషనల్ బ్యాంకుకి వెళ్ళి హీరాలాల్ చెప్పిన పని ముగించుకుని కారు దగ్గరికి వచ్చాడు. సాయంకాలం 4 గంటలకి. మిస్టర్ మోహన్ దాస్ అన్నాడు వెనక నుంచి ఎవరో. ఎస్ అని వెనక్కి తిరగబోయాడు మోహన్ దాస్. అంతలో అతని వీపు మీద చేయి పడింది. వీపులో ఏదో గట్టిగా తగిలింది. చెప్పినట్టు చేయి, లేకపోతే పిస్తోల్తో వీపు తూట్లు పడేలా కాలుస్తాను అన్నాడు వెనక నుంచి. ఏమిటిది అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా, ఆఖరిసారి చెప్తున్నాను, ప్రాణం మీద ఆశుంటే చెప్పినట్టు చేయి అన్నాడు వెనక నిలబడ్డ మనిషి. ఇక మోహన్ దాస్ ఎదురు తిరగలేదు. డ్రైవర్ సీట్లో కూర్చో. మోహన్ దాస్ కిక్కురు మనకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పిస్తోల్ పట్టుకున్న మనిషి వెనక సీట్లో కూర్చుని పోనీ అన్నాడు. ఎక్కడికి? తిన్నగా పోనీ. నువ్వెవరో నన్నెందుకు ఇలా బెదిరిస్తున్నావో నాకు తెలియటం లేదు. తెలుస్తుంది, డ్రైవ్ చెయ్యి. చింతాద్రిపేటలో గేటు తెరిచింది. కారును తిన్నగా లోపలికి తీసుకెళ్ళమని చెప్పాడు మోహన్ దాస్కి. అతని ఆజ్ఞ పాటించక తప్పలేదు. కారు దిగి ఇంట్లోకి వెళ్ళగానే ఎవరో తలుపు మూసేశారు. మరుక్షణం మోహన్ దాస్ దవడ మీద పెద్ద దెబ్బ పడింది. ఆ దెబ్బకు అతను కింద పడ్డాడు. మీరెవరు? నన్నెందుకు ఇలా కొడుతున్నారు అని అడిగాడు తనను బెదిరించి అక్కడికి తీసుకొచ్చిన మనిషిని. ఆ ఇంట్లో ఉన్న మనిషిని పరీక్షగా చూస్తూ, వాళ్ళని ఇదివరకు తను చూసిన గుర్తులేదు. మేమెవళ్ళమైతేనే నీ పాలిట యముళ్ళం అరిచాడు వాళ్ళల్లో ఒకడు. మీకేం కావాలి? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు బెదురుతూ అడిగాడు మోహన్ దాస్. హీరాలాల్ కొడుకు శోభర్ని ఎక్కడ దాచావో చెప్పు. మోహన్ దాస్ ఒక నిట్టూర్పు విడిచి నాకేం తెలుసు అన్నాడు. అతను ఆ మాట పూర్తిగా అనకముందే చెళ్ళుమని అతని నోటి మీద పెద్ద దెబ్బ తగిలింది. మేం పోలీసులం కాము, మాకు ఎవిడెన్స్ యాక్ట్ వర్తించదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో మాకు సంబంధం లేదు. నేనిచ్చే నిజం బయట పడేంత వరకు నిన్ను నానా హింసలు పెడతాం. మీరు ఎన్ని హింసలు పెట్టినా నాకు తెలియని విషయాలు ఎలా చెప్పగలను అన్నాడు మోహన్ దాస్. నీకు నిజంగా తెలియకపోతే నీ కర్మ, నరక బాధపడి మా చేతుల్లో చస్తావు. మోహన్ దాస్ వాళ్ళిద్దరి మొహాలు చూశాడు. చాలా క్రూరంగా ఉన్నాయి. దయాదాక్షిణ్యాలు ఏ కోశాన లేవు వాళ్ళలో. మీరేదో పొరపడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు. కావాలిస్తే హీరాలాల్ గారిని అడిగి చూడండి. ఆయనకి నా మీద ఎటువంటి అనుమానమూ లేదు అన్నాడు మోహన్ దాస్. వాళ్ళలో ఒకడు విరగబడి నవ్వారు. మోహన్ దాస్ బెదిరిపోయాడు. నీ ముఠావాళ్ళు చెప్పినట్టు చేస్తావన్నాడు. ఇదంతా మాకు తెలుసులే అన్నాడు. మీకు తెలుసా? ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? హీరాలాల్ చెప్పారా? కంగారుగా అడిగాడు మోహన్ దాస్. వెంటనే తను బయట పడిపోయానని తెలుసుకుని నాలుక కొరుక్కున్నాడు.
ఏమీ తెలియని అమాయకుడు కదూ నువ్వు అంటూ పెడీమని దవడ పగిలేటట్టుగా ఇంకో దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు మోహన్ దాస్ చెవులు గింగురుమన్నాయి. ఒక నిమిషం పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి. శోభన్ ఎక్కడ దాచింది నిజంగా నాకు తెలియదు అన్నాడు. నీకు తెలిసింది ఏమిటో చెప్పు పోని. మీకు తెలిసిందే నాకు తెలుసు. మాకేం తెలుసో నీకు అనవసరం. నీకు తెలిసింది చెప్పు. నువ్వు నిజం చెప్తున్నావో లేదో మాకు తెలుస్తుంది. మోహన్ దాస్ దవడ రుద్దుకుంటూ, నేను నిజం చెప్తున్నాను, ఏమీ దాచడం లేదు, వినండి. 5 ఏళ్ల నుంచి నేను హీరాలాల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా జీతం 300. వారింట్లో నాకు గది ఇచ్చారు, భోజనం అక్కడే. నేను ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను. హీరాలాల్ నోట్లలో మునిగిపోతున్నాడు, కానీ నా జీతం 10 రూపాయలు కూడా పెంచడు. హీరాలాల్ కాల్చే ఇంపోర్టెడ్ సిగరెట్లు నెలకి 400 ఖరీదు చేస్తాయి. నా కడుపు మండిపోయింది. ఏమిటి అన్యాయం? ఒక మనిషికి అంత డబ్బు ఎందుకు? ఇంతమంది డబ్బు లేకుండా బాధపడటం ఏమిటి? ఆ డబ్బంతా శ్రమపడి సంపాదించలేదు హీరాలాల్. తన తోటి మానవుల రక్త మాంసాలు పిండి. ఆ సిద్ధాంతాలన్నీ మాకు అనవసరం. అసలు సంగతి చెప్పు. సమాన సంపద, సమాన భోగం ఆదర్శంగా పెట్టుకున్న ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా చేరాను 2 ఏళ్ల క్రితం. తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ పార్టీ వ్యవహరిస్తుందని పైకి చెప్పేవాళ్ళు, వాళ్ళల్లో ఒక కూటం ఏర్పడింది. ఆ పక్షం వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబిస్తే కొన్ని శతాబ్దాలు పడుతుందని, ఇతర విధానాలు అవలంబించి విప్లవం తీసుకురావాలని ప్రబోధించారు. అసలు విషయం చెప్పు. నేను కూటంలో చేరాను హీరాలాల్ కొడుకును ఎత్తుకుపోవటానికి. తర్వాత హీరాలాల్ డబ్బు కాజేసి బీదలకు పంచిపెట్టడానికి ఓ పన్నాగం పన్నారు. అందుకు నన్ను సహాయం చేయమన్నారు. ఏం చేయమన్నారు? రాత్రి వీధి తలుపు తెరిచుంచమన్నారు. తర్వాత తలుపు మూసి గడియ పెట్టి తాళం వేయమన్నారు. అంటే హీరాలాల్ కొడుకును ఎత్తుకుపోయింది దెయ్యం కాదని నీకు తెలుసు అన్నమాట. తెలుసు. ఆ కూటంలో వాళ్లే శోభను ఎత్తుకుపోయారు. నేను చేసిన సహాయం వల్ల తలుపు తెరిచుంచటం, తర్వాత ముయ్యటం, అంతే. వాళ్ళిద్దరూ నవ్వారు. చిన్న సహాయం చేసావన్నమాట. తర్వాత అడిగారు. తర్వాత మీకు తెలుసుగా, హీరాలాల్ చెప్పారుగా. షటప్, నువ్వు చెప్పు. నువ్వు చెప్తుంది నిజం అవునో కాదో తెలుసుకోవాలి. వారం రోజుల తర్వాత నాకు టెలిఫోన్ చేసి చెప్పాడు. ఒక యువతి వచ్చి నాకు తోలు పెట్టిస్తుందని. నేను ఆ తోలు పెట్టే హీరాలాల్కి ఇచ్చి ఆయన ఇచ్చే తోలు పెట్టి నా గదిలో పెట్టుకోవాలని. ఆ యువతి మళ్ళీ వచ్చి ఇంకో తోలు పెట్టి నాకు ఇస్తుందని అది తీసుకుని హీరాలాల్ ఇచ్చిన తోలు పెట్టి ఆమెకి ఇవ్వమని. అలా ఎన్నిసార్లు తోలు పెట్టెలు మార్చారు? ఇప్పటికీ 8 సార్లు. ఆ తోలు పెట్టెలో ఏమున్నాయి? నోట్లు అన్నాడు మోహన్ దాస్. హీరాలాల్ ఇచ్చిన తోలు పెట్టెల్లో నోట్లున్నాయి. ఆ యువతి తెచ్చిచ్చిన తోలు పెట్టెల్లో నోట్లే అన్నాడు మోహన్ దాస్. వెరీ గుడ్. ఇప్పుడు అసలు విషయం చెప్పు. ఒక కూటం తయారైందన్నావు. ఆ కూటమిలో సభ్యులు ఎవరు? ఎక్కడ సమావేశం అయ్యేవారు? అడిగాడు వాళ్ళల్లో ఒక అతను. నాకు తెలియదు. పెళ్ళిమని ఇంకో దెబ్బ పడింది. నిజంగా నాకు తెలియదు. ఆ కూటమి సమావేశానికి నన్ను మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు కారెక్కగానే నా కళ్ళకు గంతలు కట్టారు. అది అర్ధరాత్రి ఎక్కడికో తీసుకెళ్లారు. సమావేశంలో సభ్యులందరూ మొహాలకు నల్లని ముసుగులు వేసుకుని ఉన్నారు. శోభన్ ఎత్తుకుపోయిన తర్వాత మీ కూటమి సమావేశం మళ్ళీ జరిగిందా? లేదనుకుంటాను. నన్ను పిలవలేదు. ఆ కూటమికి నాయకుడు ఎవరో తెలుసా? తెలియదు. ఒక విషయం మాత్రం చెప్పగలను. భారతీయుడు కాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు. కానీ ఆ ఇంగ్లీష్ అదో విధంగా ఉండేది. తోలు పెట్టెలు తెచ్చే యువతి కూడా ముసుగేసుకుని వచ్చేదా? లేదు. రోజు పొద్దున్న 9 గంటలకు వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఎవరీమే? ఎందుకు నీ దగ్గరికి వస్తుందని ఎవరు నిన్ను అడగలేదా? నా ప్రియురాలు అని చెప్పాను. మోహన్ దాస్, కిడ్నాప్ పీనల్ కోడ్ ప్రకారం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలుసా? 7 ఏళ్ళు. కిడ్నాప్ చేయడం ఎంత పెద్ద నేరమో, కిడ్నాప్ చేయడానికి సహాయం చేయడం కూడా అంతే నేరం. మోహన్ దాస్ తల వంచుకున్నాడు. దొంగ నోట్లు తయారు చేయడం ఎంత నేరమో, అవి మార్చడానికి సహాయపడటం అంత నేరమని నీకు తెలుసా? 10 ఏళ్ల జైలు శిక్ష కుర్రతనపు ఆవేశంలో ఏదో గొప్ప విప్లవం తీసుకురావడానికి సహాయపడుతున్నావన్న అపోహతో ఇలా చేసావని అనుకుంటాను. అందుకే మా నిజస్వరూపాలు నీకు చూపిస్తాం అన్నాడు ఒకడు. వాళ్ళిద్దరూ మొహానికి పూసుకున్న రంగు చెరిపేసి అతికించుకున్న మీసాలు గడ్డాలు పీకి పారేశారు. డిటెక్టివ్ యుగంధర్ రాజు మీరా? అన్నాడు మోహన్ దాస్. మోహన్ దాస్, నిన్ను పోలీసులకు అప్పగించి నీకు 10 ఏళ్ళు శిక్ష పడేటట్టు చేయొచ్చు. కానీ నీ అమాయకత్వానికి జాలిపడి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. వాళ్ళని పట్టుకునేందుకు నువ్వు నాకు మా సాయపడాలి అన్నాడు యుగంధర్. ఇక వసంత కుమార్ గారా, గుడ్ ఈవినింగ్. మీ వల్ల ఒక సహాయం కావాలి. మీరు తీరిగ్గా ఉన్నారా? మీ సహాయం ఒక వారం రోజుల పాటు కావాలన్నాడు యుగంధర్. 2 పిక్చర్లు ఉన్నాయి చేతిలో. ఈ వారంలో షూటింగ్ ఉంటుందన్నాడు. అయినా మీకు నా సహాయం అవసరమైతే క్యాన్సిల్ చేస్తానన్నాడు వసంతకుమార్. చెయ్యండి, చాలా ముఖ్యమైన పని. దయచేసి మీ మేకప్ బాక్స్ తీసుకురండి చెప్పాడు యుగంధర్. ఎందుకు, వేషం వేయాలా? అవును, హీరాలాల్ సెక్రటరీ మోహన్ దాస్గా కొన్నాళ్ళు నటించాలి. ఎక్కడ?
హీరాలాల్ గారి దగ్గర ఆయన ఇంట్లో. గుడ్ గాడ్, బయటపడితే మోహన్ దాస్ ఏమయ్యాడు? అతన్ని కొన్నాళ్ల పాటు దాచేస్తున్నాను. మీరు మోహన్ దాస్ కారని బయటపడకూడదు. ఏదో జ్వరం వచ్చి గొంతు పొడుకుపోయిందని చెప్పాలి. మీరు నటించగలరని నాకు తెలుసు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అన్నాడు యుగంధర్. ఇక తలుపు చప్పుడైంది. మోహన్ దాస్ వేషంలో ఉన్న వసంత్ కుమార్ తలుపు తెరిచాడు. ఏ గదంతా ఇంత చీకటిగా ఉందే? మెడక మఫ్లర్ చుట్టుకున్నారెందుకు? అడిగింది గదిలోకి వచ్చిన యువతి. మంచి ఒంటి రంగు, అందమైన విగ్రహం, తెల్ల చీర కట్టుకుంది. బొంగురు పైన కంఠస్వరంతో మధ్య మధ్య దగ్గుతూ చెప్పాడు. ఫ్లూ జ్వరం, గొంతు పొడుకుపోయింది. సారీ అని చేతిలో ఉన్న తోలు పెట్టిన బల్ల మీద పెట్టి, బల్ల మీద ఉన్న అదే రకం తోలు పెట్టిని తీసుకుని వస్తాను, మళ్ళీ రేపు ఇదే టైంకి అందామె. అతను తల ఊపాడు. ఆమె గదిలోంచి బయటకు వెళ్ళగానే అతను కిటికీ దగ్గరికి వెళ్ళి జేబు రూమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. కిటికీకి ఎదురుగా రోడ్డు మీద నిల్చొని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. 1000 రూపాయలకు తక్కువ ఇవ్వడానికి వీల్లేదన్నాడు యుగంధర్. 1000 అయితే మాకేం గిడుతుంది అన్నాడు రాజు. మోహన్ దాస్ వేషంలో ఉన్న అతను కిటికీ దగ్గరికి రావడం గమనించాడు ఇద్దరు. ఆమె హీరాలాల్ ఇంట్లో ఇచ్చి బయటకు వచ్చి ఒకసారి అటు ఇటు చూసి చేతిలో తోలు పెట్టె పట్టుకుని చకచకా నడవడం ప్రారంభించింది. రాజు, నువ్వు వెళ్ళు అన్నాడు యుగంధర్. రాజు ఆమెను కొంచెం వెనకాలే వెంబడించాడు. కొంచెం దూరంలో ఆగి ఉన్న పాత ఫోర్డ్ కారు దగ్గరికి వెళ్ళాడు యుగంధర్. డ్రైవింగ్ సీట్లో ఒక యువతి కూర్చుని ఉంది. కాత్య, మనం వెంటాడవలసిన స్త్రీ ఇదిగో, నువ్వు కారులో వెంటాడు, నేను మోటార్ సైకిల్ మీద వస్తాను. జాగ్రత్త సుమా, మన కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకోకూడదు ఈమె హెచ్చరించాడు యుగంధర్. కాత్య తల ఊపి కారు స్టార్ట్ చేసింది. తోలు పెట్టె పట్టుకుని వెళ్తున్న యువతి బస్ స్టాప్ దగ్గర ఆగింది. రాజు కొంచెం దూరంలో ఆగాడు. బస్ కోసం చాలామంది కాచుకున్నారు. వాళ్ళల్లో కలిసిపోయాడు రాజు. ఆమె బస్ ఎక్కింది. రాజు ఎక్కాడు. ఆమె సెంట్రల్ స్టేషన్ దగ్గర బస్ దిగింది. రాజు దిగాడు. ఆమె అటు ఇటు చూడటం లేదు. తనను ఎవరన్నా వెంబడిస్తున్నారేమో అని అనుమానిస్తున్నట్లేదు. తిన్నగా పార్క్ స్టేషన్కి వెళ్ళి తాంబరానికి టికెట్ తీసుకుంది. రాజు 3 టికెట్లు కొన్నాడు తాంబరానికి. ఆమె మెట్లెక్కి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చాడు యుగంధర్. తాంబరానికి టికెట్లు కొన్నాను, మీకు కాత్య కూడా అని 2 టికెట్లు యుగంధర్కి ఇచ్చి రాజు మెట్లెక్కాడు. ఆమె ప్లాట్ఫామ్ మీద నిల్చొని ఉంది. రాజు క్యాంటీన్ దగ్గర నిలబడ్డాడు. యుగంధర్ కిళ్ళి కొట్టు దగ్గర ఆగాడు. కాత్య ఆడవాళ్ళ బెంచి దగ్గర కూర్చుంది. రైలు వచ్చింది. ఆమె ఆడవాళ్ల పెట్టెలో ఎక్కింది. కాత్య కూడా అదే పెట్టెలో ఎక్కింది. ఆ ఆడవాళ్ల పెట్టెకు అటు ఇటు ఉన్న కంపార్ట్మెంట్స్లో రాజు యుగంధర్ ఎక్కారు. రైలు కదిలింది. రైలు మాంబళం స్టేషన్లో ఆగ్గానే యుగంధర్, రాజు ఆడవాళ్ల కంపార్ట్మెంట్నే చూస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు దిగుతున్నారు. కానీ తోలుపెట్టెతో వచ్చిన ఆమె దిగలేదు. చటక్కన యుగంధర్ ప్లాట్ఫామ్ మీదకి దిగాడు. ఆడవాళ్ల పెట్టెలోంచి దిగిన వాళ్ళలో ఒక ఆమె చేతిలో తోలుపెట్టె ఉంది. హీరాలాల్ ఇంట్లోంచి వచ్చిన యువతి చేతిలో తోలుపెట్టె లాంటిది అది. రైలు కదలబోతోంది. రాజుకి కాత్యాకి ఏం చెప్పే అవకాశం లేదు యుగంధర్కి. పచ్చ చీర కట్టుకున్న ఆ స్త్రీని వెంటాడుతూ వెళ్ళిపోయాడు. అదండి మరి. తరువాయి భాగం మనం ఇంకాసేపట్లో విందాం. థ్యాంక్ యూ.